దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే ఈరోజు కూడా మీరు దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానములు మన యొక్క దేవుల్లో ముందుకు వెళ్ళడానికి మనకు ఎంతో అవసరంగా ఉంటుంది. కాబట్టి మీరు వాటిని వినండి. మరి ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దాం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం మనం తీసినట్లయితే, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు అంటున్నాడు. దేవుడి యొక్క మాట చూస్తే ఇక్కడ మరి తాను విధించిన శిక్షావిధిని ఏం చేస్తున్నాడు? యెహోవా కొట్టివేస్తున్నాడు. అలాగే ఏమంటూ ఉన్నాడు? శత్రువులను ఆయన వెళ్ళగొట్టేవాడుగా ఉంటున్నాడు. మనము కొన్నిసార్లు దేవుడు మనకి శ్రమ పెడుతూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు మనకి కొన్ని శ్రమలు అనేవి పెడుతూ ఉంటాడు. కానీ సాతాను పెట్టే శ్రమలకి, దేవుని పెట్టే శ్రమలకి ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్స్ ఏంటంటే కనుక, సాతాను పెట్టేటువంటి శ్రమ అయితే కనుక మనల్ని మరణం వరకు తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ దేవుడు మరణం వరకు తీసుకెళ్లకుండా ఎంతవరకు అయితే మనకు శ్రమ పెట్టాలో అంతవరకు పెట్టి మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అయితే ఆ యొక్క శ్రమ కూడా కొంతకాలమే. దేవుడు పెట్టిన శ్రమ కొంతకాలమే. నేను పరీక్షించేంత వరకే ఆ శ్రమ ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆ శ్రమను దేవుడు కొట్టివేస్తాడు. అలాగే శత్రువులను ఆయన వెళ్ళగొడతాడంట. మనం చూసాం పాత నిబంధన కాలంలో అనేక శత్రువులను దేవుడు వెళ్ళగొట్టాడు. ఎవరైతే రాజులు దేవునికి ఆనుకొని ఉన్నారో, దేవునికి ఆనుకొని ఉన్నటువంటి రాజులైతే మాత్రము వాళ్ళు వర్ధిల్లారు, విజయాలు పొందారు. కానీ ఏ రాజు అయితే కనుక దేవుని ఎదురు నుంచి తొలగిపోయాడో, దేవునిలోంచి వెళ్ళిపోయాడో, వాళ్ళు మాత్రము చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు విజయం రాకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా దేవులారా, దేవుడు మనకు ఉన్నటువంటి ఆ శత్రువులను, సాతాను యొక్క శోధన, మనకు శత్రువులు ఎవరున్నారు ఈ లోకంలో? మనుషులు కాదు, సాతాను యొక్క దూతలు మన శత్రువులుగా ఉన్నారు. కాబట్టి వాటి నుంచి మన దేవుడు ఏం చేస్తాడు? ఆయన రక్షించి మనల్ని కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోవా మీ మధ్య ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడైనా సరే అండి వెనక ఉండి ఎక్కడో ఉండేటువంటి దేవుడు కాదు. దేవుడు మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన మధ్య దేవుడిని పెట్టుకోవాలి. మన మధ్య మనం దేవుడిని ఉంచుకున్నప్పుడు మాత్రమే మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. అంతేకాని చాలామంది రోజుల్లో దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. దేవుడిని ఎక్కడ లాస్ట్ పెడుతున్నారు. మాకు మొదటిగా మాకు లోక సంబంధమైనవి కావాలి, ఆ తర్వాత మేము దేవుడి దగ్గరికి వెళ్తాము అన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్లో ఉంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ప్రియా దేవుడారా, ప్రతి ఒక్క కార్యంలో కూడా దేవుడి మీద ముందు పెట్టకపోతే, మధ్యలో ఉంచకపోతే కనుక పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగైతే గుడారాలు వేసుకొని వాళ్ళు పడుకుంటూ ఉంటారో నైట్ పూట, మరి వాళ్ళందరి మధ్యలో కూడా మధ్య ఒక గుడారం వేసి అక్కడ యెహోవాకు స్థలం ఇస్తున్నట్లుగా ఉంచుతారు. యెహోవాకు అక్కడ స్థలం ఇస్తున్నామన్నట్లుగా ఉంచుతారు. కాబట్టి ఆ మధ్యలో ఏముంటుందంటే, రాత్రిపూట అగ్నిస్తంభం అనేది అది వెలుగుతూ మండుతూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఎవరైతే పడుకుంటారో, దాని చుట్టూ ఎవరైతే పడుకుంటారో వాళ్ళందరికీ కూడా అది వెలుగునిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడ పెట్టారు? దేవుణ్ణి మధ్యలో ఉంచారు. కాబట్టి మన హృదయంలో దేవుణ్ణి ఉంచుకోవాలి. మన హృదయంలో దేవుణ్ణి ఉంచుకోవాలి. ఆ హృదయంలో దేవుణ్ణి ఉంచుకున్నప్పుడు ఏదైతే శోధన నీ హృదయంలో ఉన్నదో, ఎటువంటి సాతానిక క్రియలు లేదా చెడు పనులు, చెడు ఆలోచనలు ఏవైతే
నీ హృదయంలో ఉంటూ ఉన్నావో వాటన్నింటినీ కూడా దేవుడు తీసివేసి వెళ్ళగొట్టి ఆయన మీ మధ్య ఉండువాడుగా ఉంటూ ఉన్నాడు. నిజంగా దేవుడు మన మధ్య కనుక ఉంటే కనుక, మనలో ఉంటే కనుక మనకి ఇంకా విరోధి ఎవరున్నారు చెప్పండి? యుద్ధాలలో అనేక మంది దేవుని మధ్య ఉంచి, దేవుని యొక్క మందసం పెట్టిన ఉంచి వాళ్ళు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా దేవుడు మన మధ్య ఉంచినప్పుడు మన మధ్యలో ప్రభువా నా ఇంటికి రా నాయన, నా హృదయంలోకి రా ప్రభువా అని మనం ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో కన్నీటితో దేవుడు మనకి సహాయం చేసి ఆయన మనకి విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక మీద నీకు అపాయం కలగకుండా దేవుడు నిన్ను చూసుకుంటాడు. ఇక మీదట అపాయం అనేది కలగకుండా దేవుడిని చూసుకొని నిన్ను ఆయన రక్షించి, ఎందుకంటే దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. మనమంటే దేవుడికి ఎంతో ప్రాణం. అటువంటిది మనల్ని దేవుడు చంపివేస్తాడా? మనల్ని దేవుడు మరి నరకంలోకి పంపిస్తాడా? అస్సలు పంపిడు. ప్రతి ఒక్క ఆత్మ కూడా పరలోక రాజ్యం చేయడానికి దేవుడు మరి చూస్తున్నాడే, కానీ ఒక్కరు కూడా నరకంలోకి వెళ్ళడం దేవుడికి ఇష్టమో లేదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, కొంత మట్టుకే మీ శ్రమలు ఉంటూ ఉంటాయి, మీ శత్రువులు కూడా కొంత మట్టుకే ఉంటూ ఉంటారు. కానీ దేవుడిలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడిని మన మధ్య ఉంచుకోవాలి. దేవుడు మన పక్షంలో ఉంచుకోవాలి. మన పక్షంలో ఉంటే కనుక మనకి మనకు తిరుగు లేదండి. ఈ లోక సంబంధమైన మనకు అసలు అక్కర్లేదు. దేవుడిని మన మధ్య ఉంచుకుందాము, దేవుడిని ముందుగా పెడదాము. అప్పుడు మన యొక్క అపాయమన్నీ కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటామని చెప్పి వాగ్దానం ద్వారా శ్రమిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.